కుక్కతోక వంకర అని హౌతీలు తమ వైఖరి మార్చుకోలేదు. వరుసపెట్టి దాడులు చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడల్లా అమెరికా కూల్చివేయడం చేస్తూనే ఉంది. తాజాగా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ద్వారా అంటే మిస్సైల్స్ను కూడా మూవింగ్ మిస్సైల్స్ అనమాట. ఓ చోట నుంచి ఇంకో చోటకి లాంచర్లు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి పేల్చేయచ్చు అనమాట. అట్లాంటి లాంచర్ల ద్వారా ఒక 4, అట్లాగే ఫిక్స్డ్ ప్లేస్ నుంచి మిస్సైల్ లాంచ్లకి ఒక 3 ప్రిపేర్ చేసుకుంటే ఆ 7 మీదన ఏకకాలంలో అమెరికన్ దళాలు వెళ్ళి దాడి చేసినాయి. అంటే ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలు వస్తున్నప్పుడు వాటి మీద దాడి చేయడానికి, లేదంటే అమెరికా బ్రిటన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడి చేయడానికి మిస్సైల్స్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి కూడా అమెరికా వెళ్ళి బ్లాస్ట్ చేస్తుంది. దానికి ఎట్లా తెలుస్తుందంటే శాటిలైట్ల ద్వారా ఆ దేశం మీద పూర్తిగా కన్నేసి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రతి చర్యని కూడా పట్టుకుంటోంది, వెంటనే అటాక్ చేస్తుంది. హౌతీ తీవ్రవాదులు ఆ మధ్యన వరుసపెట్టి కొట్టగలిగారు, కానీ ఈ మధ్యన మ్యాక్సిమం చేయగలిగితే ఏ షిప్ పక్కనో అంత ఇది లేకపోతే అంత అద్దాలు ధ్వంసం చేయగలగడం, కానీ పెద్ద దాడి చేయలేకపోతున్నారు. ఆ విధమైనటువంటి అటాక్స్ అమెరికా ఎడతెరిపి లేకుండా చేస్తూ హౌతీలను కంట్రోల్లో పెడుతోంది.